ఈ వీడియోలో హైదరాబాదీ స్టైల్లో చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపించాను. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎవరైనా కూడా చేసుకునేలాగా సులభమైన ప్రాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసేలాగా చివరి నిమిషం వరకు కవర్ చేశాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. డిజర్వింగ్ అనిపిస్తే ఒక్క లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకోండి. దాంట్లో పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూను ఉప్పు వేసుకోండి. ఇంకా 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, అలాగే పావు టేబుల్ స్పూను గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర పొడి వేసుకొని, 1 టేబుల్ స్పూను హైదరాబాదీ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంకా 4-5 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి. అండ్ దీనికన్నా ముందు కొత్తిమీర ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి, ఒక 10 రెమ్మలు. చివరగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 2 ఉల్లిపాయల్ని ఇలా చేసి వేసుకోవాలి. ఇవన్నీ శుభ్రంగా ముక్కలకు పట్టేలా కలుపుకోండి. అయితే హైదరాబాదీ చికెన్ మసాలా ఏదైతే ఉందో అది ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా లింక్ పెట్టాను. చాలా ఈజీ ప్రాసెస్, ఏం టెన్షన్ అవ్వకుండా జాగ్రత్తగా చూసేయండి. ఇప్పుడు దీన్ని ఒక 2 గంటల సేపు పక్కన పెట్టేసి, 2 గంటల తర్వాత ఏ నూనెలో అయితే మనం ఆనియన్స్ ఫ్రై చేసామో అదే నూనెకి ఇంకో 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి హీట్ ఎక్కించి మీడియం ఫ్లేమ్ మీద 4 లవంగ, 1 యాలుక, 1 దాల్చిన, 1 స్టార్ పువ్వు వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇవి కేవలం మనకి మంచి అరోమా యాడ్ చేయడానికి. టేస్ట్కి దీనికి సంబంధం లేదు, కానీ మంచి అరోమా అయితే మనకి డిష్కి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఆ మీడియం ఫ్లేమ్లోనే మనం ఏవైతే చికెన్ ముక్కలు మ్యారినేట్ చేసుకున్నామో ఆ ముక్కలన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్. ఫస్ట్ చికెన్ ముక్కల్ని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద, ఎలాగా మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి, మనకి అవుటర్ తొక్కంతా మాడిపోద్ది, లోపల ముక్క ఉడకకుండా ఉండిపోద్ది. మీడియం ఫ్లేమ్ మీద ఇలాగా మనం ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేశాక లో ఫ్లేమ్కి మార్చుకొని మూత పెట్టి 12-15 నిమిషాల మధ్యలో ఉడకబెట్టాలి. 12-15 నిమిషాలు ఉడకబెట్టాక మనకి చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చి ఇలా ఆయిల్లో తేలి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా లో ఫ్లేమ్ మీద ఉంచుకొని ఇలా కలుపుతూ మనం ఆ నీరంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నీరంతా ఇంకిపోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. సో తూచాగా ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకొని లైట్ గ్రేవీ ఉండగా దీంట్లో కొత్తిమీర సన్నగా చిన్నగా తరిగి వేసుకోండి. కొత్తిమీర కూడా వేసాక ఆ కొత్తిమీర కూడా మనకి ఫ్రై అయ్యేలాగా ఇంకో 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. అంతే, మంచి హైదరాబాదీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, బ్రెస్ట్ చికెన్ తీసుకున్నాను, అస్సలు బోన్ ఉండదు, అదే తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా రెసిపీకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. హైదరాబాదీ మసాలా కూడా నేను మీకు లింక్ పెడతాను, అది చూసి అది ఇంట్లోనే చేసుకోవచ్చు, 5 నిమిషాల పని. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.